పాటించడం మనందరి బాధ్యతని ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అన్నారు. ఒంగోలు నగరంలో హెల్మెట్ వాడకం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయన బస్టాండ్ సెంటర్లో వాహన చోదకులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్తో కలిసి నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒంగోలు మినీ స్టేడియంలో వివిధ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రఘుబాబు విలేకరులతో మాట్లాడుతూ ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. మన నిర్లక్ష్యంతో కుటుంబాలకు నష్టం కలిగించడం తప్పు అన్నారు. మనమందరం తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ప్రమాదాల నుంచి మన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. తాను పనిచేసిన ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో దాదాపు 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రహదారి నిబంధనలు పాటించడం మనందరి బాధ్యత అన్నారు. నేటి యువత మత్తు మందుల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోబడదు. పోలీసు వారిని సహకరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితముగా ఈ గమ్యస్థానానికి చేరండి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపై ముగ్గురు వెళ్ళరాదు. శబ్ద కాలుష్యం చేసే ఫ్యాషన్ సైలెన్సర్లు వాడరాదు. అతివేగం అత్యంత ప్రమాదకరం. మీ వాహనాలు తీసుకొనబడను. పోలీసు వారికి సహకరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఒంగోలు ట్రాఫిక్ పోలీస్. ఉద్దేశం చొప్పున జిల్లా ఎస్పీ గారి కార్యక్రమం నిర్వహించడం. నోటు థ్యాంక్ యూ. మీకోసం పని కట్టుకొని ఇక్కడికి వచ్చారు అంటే దేనికి వచ్చారని ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకు? అవేర్నెస్ ఆఫ్ హెల్మెట్. 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రమే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ చేసుకోవాలి. ఇద్దరే డ్రైవింగ్ చేయాలి, వెనకాల ముగ్గురు కూర్చోకూడదు. అర్థమైందా అందరికీ? ఈ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం పెట్టింది. అండ్ సెకండ్ థింగ్, డ్రగ్స్. అవి బహుశా మీ ఎవరికి తెలియకపోవచ్చు. ఒకవేళ ఆ అవకాశం వస్తే దగ్గరే రానివ్వకండి ఎవరు కూడా. ఇక్కడ రాసింది కదా, చూసారా? సే నో టు డ్రగ్, సే నో టు డ్రగ్స్. ఆ మధ్యలో చూసారా? ఇది అది వేసారంటే ఇదే. ఏమి ఆలోచించే పని లేదు, అలా వేసారంటే ఇదే. మళ్ళీ ఇంటికి వెళ్ళే పని లేదు. చూసుకోండి మరి. అలాగా మా అందరికీ నమ్మకం ఉంది, మీరందరూ మంచి విద్యార్థులు, బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల పోషణకు రావాలి. మీరు బాగా చదువుకొని అభివృద్ధికి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవ్వాలి ఒక్కొక్కళ్ళు. అంతేగాని అనవసరపు అలవాట్లకి ఎవరు బానిసలు కాకూడదు. ఇది మెయిన్. ఈ ప్రోగ్రాం పెట్టిందే మీ అందరి లాంటి విద్యార్థుల కోసం. ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి మీకు ఈ అవేర్నెస్ ఆఫ్ హెల్మెట్, అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ దానికోసమే. అలాగే నేను కూడా ఈ జిల్లా వాసినే, ప్రకాశం జిల్లా వాసినే. మాది కూడా ఒంగోలు దగ్గర ఊరే. మీ అందరి మీద అభిమానంతో, ఆత్మీయతతోటి మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన
డైనమిక్ ఎస్పీ దామోదర్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారికి, డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, శ్రీధర్ గారికి, నాగేశ్వరరావు గారికి అందరికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ మెయిన్ రీజన్స్, ట్రాఫిక్ సిఐ మన పాండురంగారావు గారు, హాయ్ చెప్పండి. అలాగే ఈ సిఐ గారు చాలా పవర్ఫుల్, మామూలుగా బయటికి కనిపించినంత మంచి మనిషి కాదు. మొదట చెప్తారు, తర్వాత చూపిస్తారు. బడిత పూజ అందరూ ప్రతి ఒక్కరు కూడాను మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే ఇక్కడ వచ్చి నిలబడ్డారు. అందరూ సిఏ గారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి. 2-వీలర్ డ్రైవింగ్ సేఫ్, బట్ విత్ హెల్మెట్. వితౌట్ హెల్మెట్ మంచిది కాదు. ఒక స్లోగన్ ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, ఇంకా అలాగే నా మీద అభిమానం చూపిస్తానని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రమేష్ బాబు, ఫిస్ కాలేజ్ మనోడు మాట్లాడుతూ వినండి. అందరికి నమస్కారం. మనం ఇక్కడ ఎందుకు ఇలా చేరున్నామో అందరికీ తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, తిరిగి రారు. మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే బయటకు వెళ్తారో మీ ఇంట్లో వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఓకే, మావాడు హెల్మెట్ పెట్టుకుపోయాడు, పెన్నా ఏం కాదు, ఎదుటివాడు వచ్చి గుద్దినా ఏం కాదు, హెల్మెట్ ఉంది అని ఒక చిన్న భరోసా అనేది ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళారంటే వాళ్ళకి ఇంకా అదే ఆలోచన వస్తుంది. అయ్యో ఇప్పుడు వాడు బయటకు వెళ్ళాడు, ఇప్పుడు ఏమవుతుందో. వాడు తిరిగి వచ్చేదాకా మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా స్కూల్కి పోయినప్పుడు అమ్మ ఎంత ఎదురు చూస్తుందో, మన ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తారు ఎప్పుడైతే హెల్మెట్ లేకుండా వెళ్తాం. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, ఎందుకు అవన్నీ అసలు నాకు ఇప్పుడు సినిమాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి టైం కేటాయించి మనకి అన్ని మంచి టైం కేటాయించి మనకి టైం ఇచ్చి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి. ముందు మన పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు ఒకరికి చెప్పేస్తా పరిస్థితిలో ఉండాలే కానీ మీరే ఇలా ఉంటే ఎలాగా? కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. మనం రేపటి కాబోయే పౌరులమని మీకు తెలుసు, మాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యాజ్ సార్ చెప్పినట్టు ప్లీజ్ ట్రై టు వేర్ హెల్మెట్. నేను మా ఫ్యామిలీలో చాలా మంది చూశాను ఇలా యాక్సిడెంట్స్ అవ్వడం. బికాస్ ఆఫ్ రీజన్ దే ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్స్. రీసెంట్గా కర్నూలు రోడ్లో మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ తను హెల్మెట్ వేసుకుంటే హీ మే రికవర్. సో ప్లీజ్ ట్రై టు వేర్ హెల్మెట్స్. సో థ్యాంక్ యూ సార్. డ్రగ్స్ అనేదే కాకుండా నేటి మహిళలపై చాలా అరాచకాలు జరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణంలో ఇది ఒకటి ఉంది, డ్రగ్స్. అలాగే మందు, చెడు వ్యసనాలకి అందరూ బానిసలైపోతున్నారు. ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా అయితే గౌరవిస్తున్నారో బయట ఆడపిల్లలకు కూడా అలాగే గౌరవించాలి. కలకత్తా మర్డర్ కేసు, అంతకుముందు నర్సరీ చిన్నపిల్లలకి దాడి అనేది జరిగింది. ఇది కాకుండా పైకి ఎన్నో అరాచకారాలు స్త్రీలపై ఎన్నో జరుగుతున్నాయి బయట. అవి కొన్ని తెలిస్తే కొన్ని తెలియట్లేదు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో బయట మన తోటి వాళ్ళకు కూడా అలాగే భావించి విద్యార్థులకు అందరికీ నా తరఫున, పోలీస్ శాఖ తరఫున, అలాగే ప్రతి ఒక్కరి తరఫున, మీకు ప్రభుత్వం తరఫున మీకు అందరికి అభినందనలు. చూసినటువంటి కేసుల్లో ఎన్నో కేసులు జరుగుతుంటాయి. నా దృష్టికి వచ్చినటువంటి కేసులు ఇవి. విద్యార్థులకి బండి ఉంటే చాలా ఆనందంగా, నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మీ దశ దాటుకొని ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసి వచ్చిన వాళ్ళమే. మేమందరం కూడా మేము అల్లరి చేసిన వాళ్ళమే. కానీ అల్లరి మితంగా ఉండాలి. బండ్లు అనేటివి 2-వీలర్స్ ఇప్పుడు వచ్చినటువంటి మోడల్స్ ప్రతి వెహికల్ కూడా చాలా స్పీడ్గా ఉండటం, అలాగే కొత్త డిజైన్స్ రావడం వల్ల యువత కూడా కొంచెం స్పీడ్గా తోలాలి, వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన, ఆనందం పొందాలన్నట్టు ఆలోచన ఉంటుంది. బట్ ప్రతి నిమిషం కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. చనిపోయినటువంటి పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఆ బాధ పడుతుంటే మేము భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బికాజ్ ఒక చిన్న హెల్మెట్ వల్ల. దీన్ని మీరు బయట ఎప్పుడు డ్రైవ్ చేసినా హెల్మెట్ వేసుకోండి. మీ కుటుంబాన్ని, మీ
ప్రాణాలని కాపాడుతుంది ఇది. అలాగే మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక బాధ్యత, ఒక భరోసా ఉంటుంది. ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి, సార్ మా అబ్బాయి ఇలా చనిపోయాడు, మా అబ్బాయికి తల పగిలిపోయి చనిపోయాడు, ఇలా కాళ్ళు ఇరిగిపోయి లేదంటే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినట్టే, వీటిలన్నీ చూస్తే మ్యాక్సిమం 400 కేసెస్ హెల్మెట్ లేకుండా ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీకు తెలిస్తే జీవితంలో మీరు ఒక్కసారి హెల్మెట్ లేకుండా బయట వెళ్ళరు. ఎంజాయ్ చేయాలి, బట్ మన ప్రాణాలని ప్రాణంగా పెట్టి మాత్రం ఇక్కడికే వెళ్తున్నాం కదా, మన రఘుబాబు గారు చెప్పినట్టు ఇంటి పక్కనే వెళ్తున్నాం, ఇటు సైడ్కి వెళ్తున్నాం, హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది అంటారు అనేది పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. దీన్ని సైకలాజికల్గా మీ జీవితం అంతా మనీ వేస్ట్ అవుతుంది, మీ హెల్త్ పాడవుతుంది, అలాగే మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతింటుంది సొసైటీలో. చివరికి దీన్ని వాడిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు. ఎన్నో ఆశలతో వస్తున్నటువంటి యువత మీకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా మీ జీవితాన్ని ఇక్కడికే దీన్ని వాడినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు వేరే ఏ ఉద్యోగం లేకుండా గడపాల్సి వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఈ డ్రగ్స్ ఎవరన్నా వ్యాపారం చేస్తున్నా దీని గురించి తెలిసినా ఖండించండి, పోలీసులకు తెలియజేయండి, దూరంగా ఉండండి. మీరు తెలిసి తెలియకుండా దాన్ని వాడాలని ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా జైలు పాలవుతారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే సైలెన్సర్స్ కూడా చాలా మోడిఫైడ్ సైలెన్సర్స్ వేసుకొని తిరుగుతున్నారు అందరూ కూడా. దానివల్ల సౌండ్ పొల్యూషన్, 2 అమ్మాయిలను ఏడిపించడం, వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి, ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య. మీ చెల్లికో మీ ఇంటి అమ్మ నాన్న వెళ్తున్నప్పుడు సైలెన్సర్లు వేసి ఆ సౌండ్ వల్ల వాళ్ళకి చికాకు కలిగిస్తే మీకు ఎంత బాధేస్తుందో, మీరు బాధ్యత కలిగినటువంటి యువకులు మీరందరూ కూడా అలాంటి పనులకు సైలెన్సర్ల మీద ఇంకొకటి వేసినా కేసులు కట్టడం, అవన్నీ కూడా వాళ్ళ మీద బండ్లు సీజ్ చేయటం మీరు చూసుంటారు. ఒంగోలులో దాదాపు ఒక 1 మంత్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. హెల్మెట్ ధరించడం, సైలెన్సర్ లేకుండా ప్రశాంతమైనటువంటి ట్రాఫిక్ని కలిగించడం. హైకోర్టు కూడా రీసెంట్గా చెప్పింది, హెల్మెట్ లేకపోతే దాదాపు 1000 నుంచి 2000 వరకు ఫైన్ ఉంటుంది, బండ్లు సీజ్ చేయబడుతుంది. మీరందరూ యువత, నేను మీలాగా స్టూడెంట్ని, నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం మీలాగా వేరే పీజీ చదివినటువంటి విద్యార్థిని. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడి మీకు అందరికీ తెలియజేస్తున్నాను, అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయండి, అలాగే డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీ యొక్క విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా మంచి ఉన్నత స్థానాలకి పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులకు మీ అందరు కూడా మరొకసారి నా తరఫున, పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ కాలేజీ యాజమాన్యాలకి, అలాగే ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరున్నారు ఈరోజు వాలంటరీ సర్వీస్ చేస్తున్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్కి, అలాగే పత్రికా మిత్రులకు, అలాగే పోలీస్ శాఖ ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి అధ్యాపకులు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తరఫున వచ్చినటువంటి అధ్యాపకులకు అందరూ కూడా నా తరఫున మరొకసారి, ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రఘుబాబు గారికి మన శాఖ తరఫున, మన తరఫున, అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుందాం. encourage my family members. జరుగుతుంది. రాజేష్ గారు బండి కానీ బండి అన్నదమ్ముల బండి మీదేవుడు రాజ్యాల్లో వచ్చాడు. Bye.